గురుభ్యో నమః. ఆచార్య చరణారవింద చరణారవిందాభ్యాం నమః. సౌండ్స్ ఏం రావట్లేదు కదా? లేదు మేడం, క్లియర్ గా ఈ ఉంది. ఈ రోజు మా ఆచార్య వర్యుల రచనలలో అలంకార శాస్త్రానికి ఆరంభం జరగబోతోంది. మన వక్త అందరికీ సుపరిచితుడు జోషి సంతోష్ కుమార్. సబ్జెక్ట్ గురించి అతడే చెప్తాడు కాబట్టి జోషి సంతోష్ కుమార్ ను గురించి కొంచెమే మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడను. ఏ గడియలో వాళ్ళ తల్లిదండ్రులు పేరు పెట్టారో గాని ఆ సంతోషము సంతృప్తి అనేది ఆయనలో ఎప్పుడూ కనబడుతుంది. నిరంతర అధ్యయన తపస్వి అనడంలో సందేహం లేదు. అహం అనే దానికి చాలా దూరంగా ఉంటాడు. నాకు తెలిసింది అనే భావన ఉండదు, తెలుసుకోవాలి అనే భావన ఉంటుంది. మాకు ఒకప్పుడు శిష్యుడు, ఇప్పుడు ఆయన శిష్యగణమే బోలెడు మంది ఉన్నారు, వందల్లో వేలల్లో ఉన్నారు, ఎన్నో బ్యాచులు నడిపిస్తున్నాడు. ఏ విషయం ఇచ్చినా దాన్ని ఆమూలాగ్రము పరిశోధించి దాని గురించి మాట్లాడతాడు. ఏదో అని పై పైన స్పృశించి మాట్లాడే తత్వం కాదు అతని. ఆ ఈ ప్రయత్నము మీకు ఈ మధ్య అతను కండక్ట్ చేసినటువంటి శత వ్యాఖ్యాన మాలని బట్టి మీకు తెలిసిపోతుంది. 100 వ్యాఖ్యానాలు మొదలు పెట్టడము, అది దాన్ని ముగించడము అంత సామాన్యమైన విషయం కాదు. ఇంకొక విషయం చెప్పి నేను సంతోష్ కుమార్కి ఇస్తాను మైక్. ఏమిటంటే, నిజంగా నేను ఈ సిరీస్ ప్రారంభించినప్పుడు ఇవి కూడా 100 వ్యాఖ్యానాలు కూడా కావచ్చును, కానీ నిర్వహించే వాళ్ళు ఎవరా అని ఆలోచించినప్పుడు నాకైతే ఝటితి స్ఫురించింది సంతోషి. మా వయసు రీత్యా కానీ ఏదైనా ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో నేను నిర్వహించలేకపోయినా నాకు సంతోష్ లాంటి ఒక ఆంజనేయ స్వామి దొరికాడు, సంతోష్ లాంటి వ్యక్తి దొరికాడు. అతడు ఈ యజ్ఞాన్ని తప్పనిసరిగా కొనసాగించగలడు అనే విశ్వాసంతో మొట్టమొదటగా చెప్పింది అతనితోనే. ఇలా ప్రోగ్రాం చేయబోతున్నామని చెప్పాను. అతన్ని నిజంగా నిజం చెప్పాలంటే ఏదో ఒక మానసికమైన సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ తోటి నేను ఇది ఆరంభించాను. చెప్పగానే ఆ తర్వాత చెప్పిన సమయానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించిన కార్యానికి వస్తాడు. ఏదో అటు ఇటు అనే వ్యక్తి కాదు. కాబట్టి అలాంటి ఉత్తముడు, వినయశీలి, విద్యా వినయ సంపన్నుడు అంటే మామూలుగా వినయం ఉన్నవాడిని విద్య వరిస్తుంది. కాబట్టి అలాంటి మా చిరంజీవి సంతోష్కు నేను సంతోషంగా స్వాగతం చెబుతూ, ఇంకా అతడే చెప్తాడు సబ్జెక్ట్ కాబట్టి నేను దాని గురించి ఏం చెప్పబోట్లేదు. చివరికి ఏదన్నా మాట్లాడుకోవచ్చును. అయ్యా సంతోష్, సరే మేడం. ఇప్పుడు మైక్ నీకు. మేడం, ఇది నా ఇక్కడ క్లిక్ చేయండి మేడం. కొద్దిగా రైట్ గా కోహోస్ట్ వస్తుంది మేడం, అది క్లిక్ చేయరా? నన్ను అంటున్నా? మేడం, ఏం చేయాలి? ఇప్పుడు నా నా వీడియో పైన ఆ మీరు క్లిక్ చేస్తే కోహోస్ట్ చేయమని ఇలా వస్తుంది మేడం. అది మీరు కోహోస్ట్ చేస్తే నేను షేర్ చేయడానికి అవకాశం ఉంది. అచ్చా అచ్చా, కోహోస్ట్ చేయాలా? ఇక్కడ ఇది చేశాను కదా, ఆస్క్ టు. ఇక్కడ అన్మ్యూట్ అది కాదు, ఎక్కడుంది ఇప్పుడు నా వీడియో పైన మేడం, నా వీడియో నీ వీడియో పైన ఉమ్, మోర్ అని ఉంది, మోర్ లో చూస్తాను, ఒక నిమిషం. ఆస్క్ టు అన్మ్యూట్, స్టాప్ వీడియో 1 minute, మేక్ హోస్ట్ కదా, మేక్ కో మేడం, హోస్ట్. కోహోస్ట్ అబ్బా, ఏం నేర్పిస్తున్నారయ్యా ఇవాళ నాకు. మేక్ జోషి సంతోష్ కుమార్ కో హోస్ట్ కన్ఫర్మ్, ఓకేనా? మేడం, అదే. ఈ ముందే చెప్పొచ్చు కదా ఈ పాఠాలన్నీ. సరే, ఓకేనా? ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. మేడం, ఒక్క నిమిషం మేడం, మళ్ళీ సెండ్ రిక్వెస్ట్ కొట్టాల్సి వస్తుంది. మీరు ఒక్కసారి ఇప్పుడు చేయరా హలో, మేడం? హలో చేయాలి. హలో, హలో చేయండి మేడం. చేస్తున్నా బాబు, చేస్తున్నా. ఆ, ఓకే మేడం. ఉమ్. శ్రీ గురుభ్యో నమః.
दोर्भिर्युक्ता चतुर्भिस्फटिकमणिमयीमक्षमालां दधाना हस्तेनेकेन पद्मं सितमपि च शुकं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना वेदमयीं नादमयीं बिन्दुमयीं परपदोद्यदिन्दुमयीं यंत्रमयीं तंत्रमयीं प्रकृतिमयीं नौमि विश्वविकृतिमयीं नमः सभायै సభాధ్యక్షాयै నా యందలి అత్యంత వాత్సల్యంతో నాకు అవకాశం కల్పించి మీ ముందు ఈ విషయాన్ని ఉపస్థాపన చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి గురువరేణ్య ఆచార్య పి శశిరేఖ మహోదయులకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలను తెలియజేస్తున్నాను. ఈరోజు అంటే నాకు ఇచ్చినటువంటి టాపిక్ కావ్యాలంకార సూత్ర వృత్తి గ్రంథం. దాంట్లో రీతి విషయం ప్రధానమైనటువంటి విషయం కాబట్టి రీతి స్వరూప రీతి సిద్ధాంత వివేచనం రీతి స్వరూప వివేచనం అనేటువంటి అంశం. దీనికి ప్రథమంగా అత్యంత విస్తృతము అత్యంత గభీరమైనటువంటి సాహిత్యం సంస్కృత సాహిత్యం. ఇలాంటి సంస్కృత సాహిత్యంలో అనేక మంది ఋషుల యొక్క యోగదానం, ఆ ఋషి పరంపరలో వచ్చినటువంటి వారు మహామహోపాధ్యాయ పద్మశ్రీ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. వారు కూడా వారి యొక్క అంటే సిగ్నిఫికెన్స్ అంటాం కదా, వారి యొక్క ముద్రను అనేక గ్రంథాలలో అనేక గ్రంథాల ద్వారా మనకు చూపించారు. అంటే తెలుగు వ్యాఖ్యానాలు మనకు మూల గ్రంథాలు అనేటువంటివి సంస్కృతంలో ఉన్నవి. మూల గ్రంథాల యొక్క మూలము ద్వారా డైరెక్ట్ గా అర్థం చేసుకునేటువంటి ఒక శక్తి సామర్థ్యాలు క్రమేణా క్షీణించడం ద్వారా వ్యాఖ్యానాల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం అగత్యం ఖచ్చితంగా ఏర్పడింది. దీనిలో ఎలాంటి సంశయం లేదు. కాబట్టి మూల గ్రంథకర్తల యొక్క తత్వాన్ని వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికే ఆవిర్భవించినటువంటివి వ్యాఖ్యా గ్రంథాలు. దాంట్లో మనకు వ్యాఖ్యాన లక్షణం చెబుతుంటారు కదా, ఆక్షేపస్య సమాధానం పదచ్ఛేద పదార్థోక్తి విగ్రహో వాక్యయోజన ఆక్షేపస్య సమాధానం వ్యాఖ్యానం పంచలక్షణం అని. కాబట్టి అలాంటి వ్యాఖ్యా గ్రంథాలు అవతరించాయి. దానిలో మల్లినాథుడు మొదలైనటువంటి వారు మనకు సంస్కృతంలో మూల గ్రంథాలకు వ్యాఖ్యానాలు అనేక వ్యాఖ్యానాలను రచించారు. మనకు ఎంతో మహదోపకారం చేసినటువంటి వారు. అలాంటి పరంపరలో అంటే భాషాంతరీకరణ, ఇప్పుడు మనకు తెలుగు ప్రాదేశిక భాష, ఇలాంటి ప్రాదేశికమైనటువంటి భాషలో తెలుగు వచ్చి అంటే అందరూ సంస్కృతం చదవడం సాధ్యం కాదు కదా మొదటి నుంచి కూడా. కాబట్టి తెలుగులో తాత్పర్యం, తెలుగులో వ్యాఖ్యానం ద్వారా ఆ మూల గ్రంథాల యొక్క తత్వాన్ని గ్రంథాల యొక్క సిద్ధాంతాలను అర్థం చేసుకోవడానికి అనుగుణంగా అనేక గ్రంథాలకు మనకు తెలుగులో చక్కటి బాలానందిని, అందుకోసమే అంటే బాల శబ్దానికి ఇక్కడ గ్రహణ ధారణ పడు బాలహ అని అంటారు. అంటే గ్రహించేటువంటి ధరించేటువంటి శక్తి కలిగినటువంటి వారిని బాలురు అని అంటారు. కాబట్టి బాలానందిని అనేటువంటి ఒక పేరుతోటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అందరికీ ఉపకరించేటువంటి చాలా గొప్పనైనటువంటి వ్యాఖ్యలను రచించినటువంటి వారు మహామహోపాధ్యాయులు పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. వారు అంటే ఇంతకుముందు వ్యాఖ్యానాలు లేవా అని అంటే మనకు కొన్ని తెలుగులో కొంతమంది తెలుగు వ్యాఖ్యాకారులు ఉన్నారు. పాటిబండ మాధవరామ శర్మ గారు, జమ్మలమడుగు మాధవరామ శర్మ గారు, అలాగే పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు, వేదం వెంకటరాయ శాస్త్రి గారు, కొన్ని గ్రంథాలు. కానీ వీళ్ళందరూ ఏం చేశారు అంటే ఇప్పుడు పాటిబండ మాధవరామ శర్మ గారు ఒక కావ్యాలకు రాశారు. ఏదో నాకు తెలిసినంత వరకు కిరాతార్జునీయం మొదలైనటువంటి కావ్యాలకు వారు వ్యాఖ్యానాలు రాశారు తెలుగులో. అలాగే జమ్మలమడుగు మాధవరామ శర్మ గారు ఒక రసగంగాధరానికి, ధరణికొండి వెంకట సుబ్బయ్య గారు ఒక రసగంగాధరానికి, అలాగే వేదాల తిరువెంగళాచార్యులు తెలుగు అనువాదాలకు, ఇలా కొన్ని గ్రంథాలు కొన్ని పరిమితులకే తీసుకున్నారు వాళ్ళు. కానీ శ్రీరామచంద్రుడు గారు ఏంటి అని అంటే ఒక విశ్వరూప సందర్శన లాగా ఇటు వేదాంత గ్రంథాలు బ్రహ్మసూత్రాది గ్రంథాలకు వ్యాఖ్యానం రాశారు,
ఇటు అలంకార శాస్త్ర గ్రంథాలు దాదాపుగా 10 గ్రంథాలు. నిన్న నేను మామూలుగా ఒక దగ్గరికి చేస్తే మేబీ ఇంకా ఉండొచ్చు, గురుగారు చెప్తారు. కాబట్టి ఒక 10 అలంకార శాస్త్ర గ్రంథాలు, అలాగే స్వతంత్ర కావ్యాలు, అలాగే ఆ రామాయణం 24,000 శ్లోకాలు. ఇప్పుడు రామాయణం అనేటువంటిది ఇవన్నీ ఒక ఎత్తు అయితే రామాయణం ఒక ఎత్తు. అలాగే మహాభారత ఎట్లా కూలిపోయింది సంగ్రహాన్ని ఆయన ఎవరు పోయి నివేదిక కూడా తీసుకోలేదు అక్కడ. సార్ మ్యూట్ చేసుకోరండి మీరు. ఇది గీత కుంగితే దాని పెద్ద అలాగే వేదాంతాది బ్రహ్మసూత్రాది వేదాంత గ్రంథాలు, రామాయణము, అలాగే మహాభారత సార సంగ్రహం, ఇలాంటి గ్రంథాలు అనేక శాస్త్ర గ్రంథాలకు వ్యాఖ్యానం అందించి శతాధిక గ్రంథాలు, దాదాపుగా 150 మేబీ ఉండొచ్చు, స్వతంత్ర గ్రంథాలు అన్ని కలుపుకొని సార్ధేక శత గ్రంథాలకు వ్యాఖ్యలను రచించి, అంటే తెలుగు ద్వారా సంస్కృతంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవడానికి ఒక చక్కటి మార్గనిర్దేశనం. ఇంకా తెలుగు ఒక మాట చెప్పాలంటే ఇది తప్ప వేరే దిక్కు లేదు అనేటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు మనకు ఉన్నటువంటి విషయం. కాబట్టి చాలా గొప్పనైనటువంటి గ్రంథాలకు వ్యాఖ్యలను అందించినటువంటి మహానుభావులు ఆచార్యులు పుల్లిల శ్రీరామచంద్రుడు గారు. వారు రచించినటువంటి అలంకార శాస్త్ర గ్రంథాల్లో ఒకటి కావ్యాలంకార సూత్ర వృత్తి, వామనుడు రచించినటువంటి గ్రంథం. కాబట్టి దాని గురించి ఈరోజు మనం తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు ఆచార్యుల వారు రచించినటువంటి అలంకార శాస్త్ర గ్రంథాలు మనకు ఈ నాట్యశాస్త్రము చివరిలో రచించారు. అంటే దాదాపుగా సారు యొక్క అవసాన దశలో ఒక 2-3 సంవత్సరాల తర్వాత వారు గతించడం జరిగింది. కానీ నాట్యశాస్త్రం అలంకార శాస్త్ర చరిత్రలో నాట్యశాస్త్రం మొదటి గ్రంథం, కానీ చివరిలో రాస్తారు. ఎందుకంటే సుదీర్ఘమైన గ్రంథం, 32 అధ్యాయాల గ్రంథం. అలాగే అలంకార సూత్రాన్ని వామనుడు రచించింది. ధ్వన్యాలోకం ఆనందవర్ధనుడు రచించినటువంటి దానికి ధ్వన్యాలోకం 4 ఉద్యోగాల గ్రంథం, చాలా సుదీర్ఘమైనటువంటి గ్రంథం. అలాగే భామ కావ్యాలంకారం, భరతుని తర్వాత వచ్చినటువంటి గ్రంథం భామహుంది కావ్యాలంకారం అని దానికి. అలాగే వక్రోక్తి జీవితం కుంతకుంది. ఔచిత్య విచార చర్చ, సువృత్త తిలకం, కవికంఠాభరణం అని ఈ 3 గ్రంథాలు కలిపి సురభారతి ద్వారా ప్రకాశింపజేసినటువంటి గ్రంథం ఈ గ్రంథం ఔచిత్య విచార చర్చ. అలాగే కావ్యాదర్శ, ఈ కావ్యాదర్శ గ్రంథాన్ని మనకు తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు ప్రింట్ చేశారు. అలాగే కావ్యమీమాంస, రాజశేఖరుని కావ్యమీమాంస, అలాగే కావ్య ప్రకాశం, మమ్మటుని యొక్క కావ్య ప్రకాశం 10 ఉల్లాసాల గ్రంథం. ఇక 10వ గ్రంథం రసగంగాధరం. రసగంగాధరానికి తెలుగు చేరేది వారు, ఎందుకంటే వారి యొక్క పరిశోధన టాపిక్ అది కాబట్టి వారు ఇంగ్లీష్లో దాన్ని చేయడం జరిగింది. తెలుగులో ఇది ప్రస్తుతం తెలుగులో మనకు అవైలబుల్గా లేదు రసగంగాధరం. ఇక ఇవన్నీ ఒకెత్తు అయితే, ఇవన్నీ వాటికి స్వతంత్ర గ్రంథాలు అయితే, ఇక 11వ గ్రంథం దీనికి సంబంధించి ఈ శాఖకు సంబంధించిన గ్రంథం మనకు అలంకార శాస్త్ర చరిత్ర అనేటువంటి గ్రంథంలో దాదాపుగా ఒక 200 మంది ఆలంకారికుల యొక్క పరిచయాన్ని సుదీర్ఘంగా, అంటే అందరి చరిత్రలు బాగా సుదీర్ఘంగా ఉండవు కాబట్టి ఎంత చరిత్రలు లభిస్తే కొంతమంది ప్రసిద్ధులు కారు కాబట్టి కొంతమంది ప్రసిద్ధులు, అప్రసిద్ధులు, వ్యాఖ్యాకారులు, ఇలా అందరి పరిచయాలు దాదాపు ఒక 200 మంది అలంకారికుల యొక్క పరిచయాన్ని ఈ అలంకార శాస్త్ర చరిత్రలో వారు చేయడం జరిగింది. వీటితో పాటు ప్రముఖమైనటువంటి సిద్ధాంతాలను గూర్చి వారు విశ్లేషించడం జరిగింది ఈ గ్రంథంలో. కాబట్టి ఈ అలంకార శాస్త్ర గ్రంథాల్లో ఒకటైనటువంటిది మనకు కావ్యాలంకార సూత్ర వృత్తి. అయితే దీనికి సూత్ర వృత్తి అని ఎందుకు వచ్చింది అని అంటే, కావ్యాలంకార సూత్రం అంటే మనకు అలంకార శాస్త్ర చరిత్రలో మనకు దాదాపుగా అన్ని కూడా ఎక్కువ శాతం గ్రంథాలన్నీ కూడా కారికల రూపంలోనే ఎక్కువ శాతం గ్రంథాలు ఉన్నాయి. దాదాపుగా అన్ని చెప్పుకోవచ్చు. ఈ సూత్ర గ్రంథం, సూత్రం ఏదైతే ఉందో మనకు వ్యాకరణంలో చెప్పిన సూత్రం ఇక్కడ అంటే, సూత్రం అంటే తక్కువ అక్షరాల్లో ఎక్కువ భావాన్ని స్ఫురింపచేసేట్టుగా రచించేటువంటి ఒక రచనా విన్యాసాన్ని, ప్రక్రియను సూత్రము అనే పేరుతో పిలుస్తాం. కాబట్టి ఈ సూత్ర పద్ధతిలో రచించినటువంటి మొట్టమొదటి వ్యక్తి అతడే, ఇక చివరి వ్యక్తి కూడా అని చెప్పొచ్చు. తర్వాత వచ్చిన గ్రంథాలు నాకు తెలియదు, కానీ ఈయన ఏం చెప్పొచ్చు, వామనుడు. కాబట్టి ఈయన శ్రీరామచంద్రుడు గారు రచించినటువంటి బాలానందిని వ్యాఖ్యానంతో మొట్టమొదటిసారిగా, అంటే నా దగ్గర ఉన్న గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నాడు, 1982లో
ఈ గ్రంథం ప్రచురింపబడింది. దాన్ని వారు తన మిత్రులైనటువంటి పూర్ణయ్య శాస్త్రి అనేటువంటి వ్యక్తికి వారు అంకితం ఇచ్చారు. దాంట్లో వారు గ్రంథంలో మెన్షన్ చేశారు, ఇక్కడ చెప్పడం జరిగింది, బలిజపల్లి వంశాబ్ది పూర్ణచంద్రాయ ధీమతే పూర్ణయ శాస్త్రినే మైత్రి ప్రాభృతం కృతిరప్యతే అని ఈ కావ్యాలంకార సూత్ర గ్రంథాన్ని వారి యొక్క మిత్రుడైనటువంటి పూర్ణయ్య శాస్త్రి గారికి అంకితం ఇవ్వడం జరిగింది. ఇక దీంట్లో ఏంటి అని అంటే మనకు ఆ రీతి సిద్ధాంతాన్ని గురించి మనకు 3 అంశాలు. ఒకటి కావ్యాలంకార సూత్రాన్ని డైరెక్ట్ గ్రంథం, అలాగే అలంకార శాస్త్ర చరిత్రలో 116 పృష్ఠ సంఖ్యలో అంటే 116 పేజీ నుండి 130 వరకు పేజీ వరకు ఈ రీతి సిద్ధాంతాన్ని గురించి పరిచయం చేశారు వారు, ఇది అలంకార శాస్త్ర చరిత్రలో. అలాగే అక్కడ అనేకమైనటువంటి అలంకారాలు అంటే వామనుడు చెప్పినటువంటి అలంకారాలు, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా వారు అలంకార శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే ఆలంకారిక సిద్ధాంతానం పరిచయం ప్రసంగం, రెండు ఇక్కడ మనకు అలంకార శాస్త్రంలో 2 ప్రసంగాల్లో మనకు అంటే ఒక క్రమంలో వామనుడి గురించి పరిచయం చేశాడు, అలాగే సిద్ధాంత పరిచయంలో సిద్ధాంతాన్ని గురించి కూడా పరిచయం చేశాడు. అది పృష్ఠ సంఖ్య 413 నుంచి 418 వరకు ఈ సిద్ధాంతాన్ని గురించి వామనుని గురించి మనకు పరిచయం చేయడం జరిగింది. ఇక కావ్యం కవయతీతి కవి తస్య కవే కర్మ కావ్యం అని కవి శబ్దం యొక్క కావ్యం శబ్దం యొక్క వ్యుత్పత్తి. ఇక కావ్యము అనేటువంటిదే ఇక్కడ అన్నిటికీ కూడా అలంకార శాస్త్రము అనేటువంటిది ఈ కావ్యాన్ని గురించి ప్రాదుర్భవించినటువంటి శాస్త్రం. అంటే కావ్యం ఏ విధంగా ఉండాలి, కావ్యంలో ఏ ఉండాలి, కావ్యంలో ఏ ఉండకూడదు, విధులేంటి, నిషేధాలేంటి మొదలైనటువంటి విషయాలన్నింటి కూడా చెప్పడానికి ఆవిర్భవించినటువంటివి ఈ అలంకార శాస్త్ర గ్రంథాలు. దాంట్లో కావ్య సామగ్రి అనేటువంటి ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రతాపరుద్రీయంలో విద్యానాథుడు ఈ విధంగా చెప్తాడు, శబ్దార్థౌ మూర్తిరాఖ్యాతౌ జీవితం వ్యంగ్య వైభవం హారాదివదలంకారస్తత్రస్యురుపమాదయః శ్లేషాదయో గుణాస్తత్ర శౌర్యాదయ ఇవ స్థితాః ఆత్మోత్కర్షావహాస్తత్ర స్వభావా ఇవ రీతయః శోభామాహార్యకీం ప్రాప్తా వృత్తయో యథా పదానుగుణ్య విశ్రాంతిః శయ్యా శయ్యేవ సమ్మతా రసాస్వాద ప్రభేదాస్యుః పాకాః పాక ఇవ స్థితాః ప్రఖ్యాత లోకవదియం సామగ్రి కావ్య సంపదః అని ప్రతాపరుద్రీయంలో విద్యానాథుడు ఈ కావ్య సామగ్రిని గురించి చెప్తారు. అంటే శబ్దార్థములు అంటే మనకి ఇక్కడ 2 పక్షాలు కనబడతాయి అలంకార శాస్త్రంలో. శబ్దం ఒకటే కావ్యము అనేది పక్షం ఒకటి, శబ్దార్థములు కావ్యము అనేటువంటి పక్షం ఒకటి. శబ్దార్థములు శబ్దార్థ సహితం శబ్దార్థం అనేటువంటిదే మనకు మెజారిటీ కనబడుతుంది. దాంట్లో అంటే శబ్దార్థములు ఒక మూర్తిలాగా ఒక శరీరంలాగా తీసుకుంటే దాంట్లో ప్రాణం అంటే మనకు ఇప్పుడు మన శరీరంలో ప్రాణం ఏదైతే ఉందో అలాగా జీవితం వ్యంగ్య వైభవం, అది వ్యంగ్యం. ఈ విషయం పైన మనకు సిద్ధాంతాలు ఆవిర్భవించాయి. ఇప్పుడు వామనుడు అన్నాడు రీతిరాత్మ కావ్యస్య అన్నాడు, ఆత్మస్థానీయమైంది రీతి అని చెప్పాడు. ఇలా మతాంతరాలు కనబడతాయి. కాబట్టి జీవితం వ్యంగ్య వైభవం, ఈ వ్యంగ్యం ఏదైతే ఉందో అది ప్రాణం. హారాదివద్ అలంకార తత్రస్యురుపమాదయ, ఒక శరీరాన్ని మనం అందంగా తీర్చిదిద్దుకోవాలి అలంకరించుకోవాలి అని అంటే ఒక అలంకారాలు కావాలి. హారాదివద్ అంటే మనం వేసుకునేటువంటి ఈ స్వర్ణాది హారాలు, ముత్యాలాది ఇట్లా మౌత్కారాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇక్కడ కావ్యంలో శబ్దార్థములు అనేటువంటి ఒక శరీరాన్ని అలంకరించడానికి ఉపమాదయ ఉపమాద్య అలంకారాలు, అలాగే శ్లేషాదయో గుణాస్తత్ర శౌర్యాదయ ఇవ స్థితాః. మన శరీరంలో శౌర్యం, ధైర్యం, వీర్యం, పరాక్రమం ఇలాంటి గుణాలు మనకు ఏ విధంగా ఉంటాయో అలాగా కావ్యం అనే శరీరంలో శ్లేష, ప్రసాద, సమత, మాధుర్యం, సుకుమారత మొదలైనటువంటి దశ గుణాలు ఈ శౌర్యాదుల వలె ఉంటాయి అని చెప్తున్నాడు. ఇంకా ఏంటి అని అంటే ఆత్మోత్కర్షావహ, ఆత్మ యొక్క ఉత్కర్ష వహించేటువంటి స్వభావా ఇవ రీతయ, రీతులు అంటే స్వభావము వలె రీతులు అనేటువంటివి ఈ కావ్యంలో అంటే కావ్యంలో ఉన్నాయి. అలాగే శోభాం ఆహార్యకీం ప్రాప్త వృత్తయో, అలాగే ఇంకా శోభను అందాన్ని ఇనుబడింపజేయడానికి
వృత్తయ అంటే వృత్తులు, కైశికి, ఆరభటి, భారతి, సాత్వతి మొదలైనటువంటి వృత్తులు. అలాగే పదానుగుణ్య విశ్రాంతి శయ్య. శయ్య అనేటువంటిది ఒకటి. అది ఎలాంటిది అంటే పదానుగుణ్య విశ్రాంతి. ఆ విశ్రాంతి ఏదైతే ఉందో దాన్ని శయ్య అని అంటారు. అది. అలాగే రసాస్వాద ప్రభేదాస్యు పాకా పాక ఇవస్థితా. పాకాహ అంటే కదలి పాకము, నారికేల పాకము, ద్రాక్ష పాకము అని మనకు 3 విధాల పాకాలు. ఆ రచన విధానాన్ని బట్టి అది కదలిలో ఉందా లేకపోతే ఆయా సందర్భాలను బట్టి మారుస్తూ ఉంటారు కవులు కూడా, వాళ్ళ యొక్క స్వతంత్ర కవయ కదా. కాబట్టి ప్రఖ్యాత లోకవదీయం సామగ్రి కావ్యదంతర. కాబట్టి మనకు మన యొక్క శరీరానికి, మన ఇంటికి ఏ విధంగా సామగ్రి అనేటువంటిది అవసరము ఉంటుందో అలాగే ఈ కావ్యం అనేటువంటి దాని కావ్య సామగ్రి, కావ్యానికి సంబంధించినటువంటి సామగ్రి అని ప్రతాపరుద్రీయంలో మనకు విద్యానాథుడు ప్రస్తావించాడు. ఇక్కడ ఏం చెప్తారంటే ప్రధానంగా ఇందాక చెప్పుకున్నాం కదా, జీవితం వ్యంగ్య వైభవం అని అన్నాము. అంటే వ్యంగ్యము ఏదైతే ఉందో అది ప్రాణము అని అన్నాము. ఇక్కడ మనకు కొన్ని సంప్రదాయాలు, కావ్య సాహిత్య సంప్రదాయాలు అని అంటాం వీటిని, లేకపోతే సాహిత్య సిద్ధాంతాలు, ఏ పేరు పెట్టుకున్న విషయం అదే. దీనిలో ప్రధానంగా మనకు 6 సంప్రదాయాలు కనబడుతుంటాయి. దాంట్లో రస సంప్రదాయం, ఎందుకంటే రసము లేకపోతే కావ్యం నీరసం అవుతుంది కాబట్టి ఈ రస సంప్రదాయాన్ని ప్రవర్తింపజేసినటువంటి వ్యక్తి మొదటిగా భరతుడు. నాట్యశాస్త్రంలో 6వ అధ్యాయంలో చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా భట్టలుడు, భట్టనాయకుడు, శ్రీశంకుడు, అభినవగుప్తుడు అందరూ కూడా దీన్ని, ఇంకా దీంట్లో విప్రతిపత్తులు ఏం లేవు, అందరూ కూడా దాన్ని రసం అనేటువంటి జీవాతు, అది లేకపోతే నీరసం కావ్యం. కాబట్టి ఇది రస సంప్రదాయం. అలంకార సంప్రదాయంలో ఏంటి అని అంటే అలంకారాలు ప్రధానమైనటువంటి విషయాలు అనేటువంటి ఒక విషయాన్ని కొంతమంది ఫాలో అయినటువంటి వ్యక్తులు, ప్రతిపాదించినటువంటి వ్యక్తులు, సిద్ధాంతీకరించినటువంటి వ్యక్తులు మనకు మొట్టమొదటిగా భామహుడు, అలాగే రుద్రటుడు, తర్వాత ఉద్భటుడు, వీళ్ళందరూ కూడా అలంకార వాళ్ళు రచించిన గ్రంథాల పేరే అలంకార. అంటే ఇలా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరుతోటి అది ప్రసిద్ధ. భామహ కావ్యాలంకార, రుద్రట కావ్యాలంకార, ఉద్భట కావ్యాలంకార, ఈ పేర్లతో ప్రసిద్ధమైంది. అన్ని అలంకార శాస్త్ర గ్రంథాల్లో కూడా ఈ శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అన్ని కూడా ప్రతిపాదించబడ్డాయి. దీంట్లో సంఖ్యలో భేదం వచ్చింది. కొంతమంది కొన్ని మిక్స్ చేస్తారు, కొంతమంది ఇంకా విస్తృతం చేశారు. ఇలా దీన్ని అలంకార సంప్రదాయము అని అంటాం. థర్డ్ వన్ ఏంటి అంటే రీతి సంప్రదాయం. ఈ రీతి సంప్రదాయ ప్రవక్తకుడు ప్రస్తుతం మనం చెప్పుకోబోయేటువంటి వామనుడు. ఈయన రీతిరాత్మ కావ్యస్య, కావ్యస్య ఆత్మస్థానీయభూత భవతి రీతి, రీతిరేవ కావ్యస్య ఆత్మ అని ప్రతిపాదించినటువంటి వ్యక్తి. అలాగే ధ్వని సిద్ధాంత ప్రవక్తకుడు ఆనందవర్ధనుడు. ధ్వన్యాలోక గ్రంథంలో 4 ఉద్యోతాల్లో దీన్ని మొత్తం ధ్వని సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దానికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యను లోచనాన్ని అందించినటువంటి వ్యక్తి అభినవగుప్తుడు. అలాగే వక్రోక్తి సంప్రదాయాన్ని కుంతకుడు, వక్రోక్తి జీవితం రచించిన గ్రంథం, ఒక 6 రకాల వక్రోక్తులను ప్రతిపాదించి తన గ్రంథానంతా కూడా ప్రతిపాదించాడు. ఔచిత్య సిద్ధాంత ప్రవక్తకుడు క్షేమేంద్రుడు. ఔచిత్య విచార చర్చ అనేటువంటి చిన్న గ్రంథం ఇది, మిగతా గ్రంథాల కంటే ఇది చాలా కాయల్లో తక్కువ. ఔచిత్య విచార చర్చ, దీంట్లో అనేక విధాలైనటువంటి ఔచిత్యాలను ప్రదర్శించిన తన యొక్క సంప్రదాయాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి. ఈ ప్రకారంగా సాహిత్య సంప్రదాయాలు ప్రధానంగా 6 మనకు చెప్తారు. కొంతమంది గుణాన్ని కూడా యాడ్ చేసి గుణం అది కూడా యాడ్ చేస్తూ ఉంటారు, కానీ ప్రధానంగా ఇవి 6 మనకు సంప్రదాయాలు. దీంట్లో రీతి సిద్ధాంతం, ప్రస్తుతం మనం చెప్పుకోబోయేటువంటి సిద్ధాంతం రీతిరాత్మ కావ్యస్య అనే సిద్ధాంతాన్ని స్థాపించినటువంటి వ్యక్తి వామనుడు. ఈయన 8వ శతాబ్ద కాలానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్తుంటారు. ఈయన 8వ శతాబ్ద కాలానికి సంబంధించిన వ్యక్తి. అలాగే కొన్ని సాహిత్య గ్రంథాల్లో ఏం చెప్తారని అంటే ఈయన కాశ్మీర్ వాడు. ఎందుకంటే రాజానక రుయ్యకుడు, కుంతకుడు, మమ్మటుడు వీళ్ళందరూ కూడా కాశ్మీర దేశం నుంచి వచ్చినటువంటి అలంకారికులు. చాలా కాశ్మీర్ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది చాలా గొప్పగా ఉంది. ఆ పరంపరలో వచ్చినటువంటి వ్యక్తి వామనుడు కూడా కాశ్మీర్ వాడు. అలాగే ఇక్కడ ఏంటంటే జయాపీడుడు అనేటువంటి వ్యక్తి, జయాపీడుడు అంటే కాశ్మీర ప్రభువైనటువంటి జయాపీడుని యొక్క
ఆస్థానంలో ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు అనేటువంటిది ఒక శ్లోకాధారం. దాన్ని బట్టి ఈయన కాలం అష్టమ శతాబ్ద కాలం అని మనోరథ శంఖ దత్త చటక సంధిమాంస్తథా బభూవు కవయస్తస్య వామనాద్యాశ్చ మంత్రిణః అని ఒక శ్లోకం ప్రధానంగా ఆధారంగా ఉంది. కాబట్టి కాశ్మీరు రాజాస్థానంలో ఉన్నటువంటి పండితుడు ఆస్థాన పండితుడు అనేటువంటి ఒక విషయంగా మనకు తెలుస్తుంది. ఇక దృశ్యకావ్య నిరూపణ ప్రసంగంలో రస సిద్ధాంతం అంటే దృశ్యకావ్యము మనకు నాటకం, ఎందుకంటే నాట్యశాస్త్రం అంతా కూడా నాటకాన్ని గురించి వివరిస్తుంది కాబట్టి దాంట్లో మనకు రస సిద్ధాంతం ఏ విధంగా ప్రధానమైందో, అలాగే శ్రవ్యకావ్య నిరూపణ ప్రసంగంలో అలంకార సిద్ధాంతం, ఇవి రెండు అంటే వామనుని కంటే పూర్వం, వామనుని కంటే మొట్టమొదటి వాడు భరతుడు, ఆ తర్వాత భామహుడు, తర్వాత దండి, ఇది పరంపర. ఆ తర్వాత అంటే ఇంతకుముందు వామనుడి కంటే ముందున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే మనకు రస సిద్ధాంత ప్రవక్తుడైనటువంటి భరతుడు, అది దృశ్యకావ్యాన్ని చెప్పి రస సంప్రదాయాన్ని ప్రతిపాదించాడు. శ్రవ్యకావ్యాన్ని ప్రధానంగా చేసుకొని అలంకార సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తులు భామహుడు, అలాగే దండి, ఇవి ఉన్నాయి ఇంతకుముందు. కాబట్టి వామనుడే ఈ రీతి సిద్ధాంతాన్ని ప్రవర్తింపజేశాడా, అంతకుముందు ఉందా అంటే అంతకుముందు ఉంది, కానీ వాళ్ళు వేరే పేరు పెట్టారు. ఈ రీతి అనేటువంటి ఒక పేరు పెట్టలేదు. అంటే వాళ్ళు మార్గమని, అంటే రీతి శబ్దానికి అనేక విధాలైనటువంటి పదాలు మనకు పర్యాయ పదాలు ఉన్నాయి కాబట్టి వామన పూర్వజులు ఏం చేశారనంటే మార్గము, రీతిని మార్గము అనేటువంటి పేరుతో చెప్పడం జరిగింది. అయితే ఆత్మతత్వంగా అంటే ఆత్మరూపంగా మొట్టమొదటిగా ప్రతిష్ఠింపు చేసినటువంటి వ్యక్తి మాత్రం వామనుడే. అంతకుముందు వాళ్ళు కేవలం క్యాజువల్ గా చెప్పుకుంటూ వెళ్ళారు, అన్నిటితో పాటు వీటిని కూడా ప్రస్తావించారు. కానీ రీతిరాత్మ కావ్యస్య ఆత్మస్థానీయభూత భవతి రీతి అని సిద్ధాంతాన్ని ప్రవర్తింపజేసినటువంటి వ్యక్తి మాత్రం మొట్టమొదటి వాడు వామనుడు. అయితే ఇంకొక అంశం ఏంటి అని అంటే ఈయన చేసినటువంటి రీతి గుణయోహ నిత్య సంబంధమైపోయి నిరూపితమా, రీతి గుణాలు, ఎందుకంటే వీటిని ఆయన చాలా గొప్పగా విశ్లేషించినటువంటి రెండు కూడా. కాబట్టి రీతి గుణాలు రీతి గుణాలు ఈ రెండింటిలో కూడా నిత్య సంబంధం అనేటువంటి ఒక విషయాన్ని ఈయన ప్రతిపాదించాడు తన యొక్క సిద్ధాంతంలో. అయితే రీతి అంటే ఏంటండి? రీతి శబ్ద వ్యుత్పత్తి రీంగ్ గతౌ అనేటువంటి ధాతువు నుండి పుట్టినటువంటి శబ్దం రీతి శబ్ద. దీనికి అర్థం ఏంటి అంటే గమనం, నడక, మార్గము, గతి, ఇవన్నీ కూడా మనకు అర్థాలు చూస్తాయి. అంటే నడవడిక మనకు తెలుగులో కూడా వాడతామండి. రీతి రివాజు లేదు అని అంటాం, అంటే ఒక పద్ధతి, నడవడిక అనేటువంటి అర్థంలో వాడతాం. కాబట్టి దాని యొక్క వ్యుత్పత్తి ఇంకా శ్లోకంలో చెప్తున్నాడు. వైదర్భాది కృత పంత కావ్యే మార్గ ఇతి స్మృత రింగ్ గతావితి ధాతో స వ్యుత్పత్త్యా రీతి రుచ్యతే అని. అయితే మనకు అన్ని శబ్దాలు లాగా అన్ని విషయాల్లో లాగా రీతి శబ్దం కూడా మనకు మొట్టమొదటిగా వేదంలో కనబడుతుంది. రీతి శబ్దం ప్రథమం ఋగ్వేదే బహుత్ర దృశ్యతే, చాలా చోట్ల ఈ రీతి శబ్దం ప్రయుక్తమైంది. అలాగే దాంట్లో ఏంటి అంటే మార్గ గతి, అక్కడ కూడా అదే అర్థం, నడవడిక, మార్గము, గతి అనేటువంటిది. వాతే బాదుర్యా నద్యేవ రీతి అని ఇలాంటి మంత్రాలు ఇక్కడ ఒకటి చేశాను. కాబట్టి ఇలా మనకు ఋగ్వేదంలోనే ఈ రీతి శబ్దం అనేటువంటిది కనబడుతుంది. దానికి ప్రతి చోట అర్థం అదేనండి, అర్థం ఎక్కడ మారలేదు. నడవడిక, పద్ధతి, మార్గము అనేటువంటి ఒక అర్థంలోనే ఈ రీతి శబ్దం ప్రయుక్తమైంది. ఇక్కడ రీతి శబ్దము అనేటువంటి ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ వామనుడు ఏం చెప్తాడు అని అంటే వైదర్భి, గౌడి, పాంచాలి, చేతి అని 3 రీతులను ఈయన ప్రస్తావించాడు. అక్కడ ఆయన గ్రంథంలో ఏం చెప్తాడు అని అంటే అంటే రీతి అనేటువంటి దాన్ని మనకు కావ్యంలో దేన్ని ప్రస్తావిస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని చెబుతూ ఆయన కిం పునర్దేశవశాత్ ద్రవ్య గుణోత్పత్తి కావ్యానాం ఏనాయం దేశ విశేష వ్యపదేశ నైవం తదాహ
విదర్భాదితు దృష్టత్వాత్ తత్సమాఖ్య. అంటే ఇది ఏంటి అని అంటే చెబుతూ ఉన్నాడు ఇక్కడ మనకు. ఆ ఇక్కడ వీరు అంటే ఆచార్యుల వారు విదర్భ గౌడ పాంచాలేషు తత్రత్యైః కవిభిర్హి యథాస్వరూపం ఉపలబ్ధత్వాత్ తత్సమాఖ్య. ఆయా దేశాల్లో కనపడుతుంది కాబట్టి అంతే అంతే. ఆయా దేశాల్లో ఆయా కవులు ప్రయోగించినటువంటి ఒక విధానం ఏదైతే ఉందో ఆ విధానానికి ఆ పేరు పెట్టడం. విదర్భ అనేది ఒక ప్రాంతం. ఆ విదర్భలో కొంతమంది కవులు ప్రయోగించినటువంటి ఒక విధానానికి వైదర్భి అని, అలాగే గౌడ, అలాగే పాంచాలి ఇలా అని చెబుతూ ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఆచార్యుల వారు ఇక్కడ మనకు దీంట్లో ప్రథమాధికారంలో వివరణ అనేటువంటిది ఒక విధమైనటువంటి లవణం. అంటే సింధు నుంచి వచ్చింది సైంధవం అనేటువంటి ఒక విషయం కాబట్టి దానికి సైంధవం అనేటువంటి ఒక పేరు. అలాగే కాశ్మీరం, ఇప్పుడు కాశ్మీర్ దేశంలోనే కుంకుమ పువ్వు బాగా ఉత్పత్తి అవుతుంది కాబట్టి దాని పేరు కాశ్మీరము. అంటే ఈక్వల్ టు కుంకుమ పువ్వు అనేటువంటి ఒక అర్థం వస్తుంది కాబట్టి దానికి కాశ్మీరం అని పేరు. ఆ దేశాలకు ఆ వస్తువులను జనింపజేయగలిగేటువంటి శక్తి ఉన్నది అనేటువంటి ఒక అర్థము. ఈ విధంగా విదర్భాది దేశములకు మాత్రమే ఆయా రీతులను కల్పింపజేయు శక్తి ఉన్నదా అనేటువంటి ఒక ప్రశ్న. అలాంటిదేం లేదండి. ఆయా దేశాలలో ఉన్నటువంటి కవులు వీటికి ఒక స్వరూపము కల్పించుట చేత మాత్రమే ఆ పేరు వచ్చింది తప్ప అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వైదర్భి అనేటువంటిది అలాంటిది ఏం లేదు. ఇతర దేశాల యొక్క కవుల రచనలో కూడా ఇది ఉండవచ్చు అనేటువంటి ఒక విషయాన్ని వివరణను ఆ సూత్రం కింద వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఆయా దేశాల్లో అంటే ఆయా ప్రాంతాల్లో కొంతమంది కవులు దాన్ని ప్రయోగించారు కాబట్టి దాంతో రూఢి జరిగింది. అక్కడ వైదర్భి, గౌడి, పాంచాలి, లాటియా, మాగధి ఇట్లా ఆ పేరు రావడం జరిగింది. కాబట్టి ఇది రీతికి సంబంధించినటువంటి విషయం. ఇక వామనుని కంటే కూడా పూర్వం అంటే వామనాత్ పూర్వం ఎప్పుడైనా కూడా ఒక సిద్ధాంతానికి ముందు అంతకు ముందు ఉన్నటువంటి కవులు, తర్వాత తత్కాలీన కవులు, ఆ తర్వాత పరవర్తి కవులు అంటే కవులు అంటే అలంకారికులు ఎవరైనా సరే. అంటే ఇలా 3 అంశాల్లో తీసుకుంటే వామనుని కంటే పూర్వం రీతి శబ్ద ప్రయోగం ఎలా ఉంది అని అంటే వామనాత్ పూర్వం భామహుడు, తర్వాత దండి సంకేత రూపేణ అంటే కొద్దిగా హింట్ ఇవ్వడం జరిగింది. రీతిని నిరూపితవంతః వాళ్ళు చెప్పారు. పరం రీతి పద ప్రయోగ తత్ర నదుష్యతే. రీతి అనేటువంటి డైరెక్ట్ శబ్ద వాళ్ళు యూజ్ చేయలేదు, వేరే ఇండైరెక్ట్ వర్డ్స్ ని ఏదో యూజ్ చేస్తారు, సంకేత రూపంలో వాళ్ళు ఇచ్చారు. దండిన మార్గ ఇది శబ్ద ప్రయోగ, మార్గము అనేటువంటి ఒక శబ్దాన్ని ప్రయోగించాడు దండి. భరతేనాపి, భరతుడు కూడా ప్రవృత్తి పద ప్రయోగ అంటే దానిలో రసాభావ హ్యభినయ ధర్మీ వృత్త ప్రవృత్తయ అని దాన్ని సార సంగ్రహాన్ని చెబుతూ దానిలో ప్రవృత్తి శబ్దాన్ని చెప్తాడు. అవంతి, ఓడ్రమగది ఇలా 4 ప్రవృత్తులు. కాబట్టి అనేనైవ అభిప్రాయన కృత ఇది వక్తుం శక్యతే అని భరతుడు కూడా ప్రవృత్తి శబ్దాన్ని ప్రయోగించాడు రీతి అనేటువంటి దాన్ని సూచించడానికి అని చెప్పవచ్చు. అలాగే రాజశేఖరుడు కావ్యమీమాంసలో సువర్ణనాభ అనేటువంటి ఒక అతను ఈ రీతి విషయానికి సంబంధించినటువంటి ఒక స్వతంత్ర గ్రంథాన్ని రచించాడని, అది అసలు ఇప్పుడు దొరకట్లేదు, కానీ కావ్యమీమాంసలో ఈయన యొక్క ప్రస్తావన చేశాడు. కాబట్టి ఇలాంటి గ్రంథం ఇంకొకటి ఉంది అనేటువంటిది మనకు ఊహించవచ్చు. ఇక అలంకార సూత్రవృత్తి గ్రంథానికి వస్తే ఈ గ్రంథం మనకు ప్రధానంగా 3 అంశాల్లో కనబడుతుంది. సూత్రము, వృత్తి, ఉదాహరణ 3 అంశాలు. సూత్రము ఆయనే రచించాడు. అల్పాక్షరం అసందిగ్ధం అనేటువంటి లక్షణాలతో ఏదైతే చెప్పారో సూత్రం యొక్క లక్షణాలు, ఆ లక్షణాలన్నీ కూడా పొల్లుపోకుండా చక్కగా సూత్ర సన్నివేశాన్ని సూత్ర రచన చేశాడు. కేవలం సూత్ర రచన చేస్తే మళ్ళీ దానికి కొంత ఎక్స్ప్లెనేషన్ అవసరం కదా, కాబట్టి తన యొక్క భావాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారో లేరో అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇలా కొంతమంది కవులలో మనకి ఈ విషయం కనబడుతుంది. ఇప్పుడు రుద్రటుని యొక్క కావ్యాలంకారం ఆయన ఎక్కడి నుంచి వేరే ఉదాహరణలు తీసుకోడు, ఆయననే ఉదాహరణలు రచించుకుంటూ వచ్చాడు. ఇలా కొన్ని అంశాలు ఉన్నాయి. కాబట్టి సూత్రం చెప్పాడు, దాని కింద కూడా వృత్తి కూడా ఆయనే చెప్పాడు. కాబట్టి దీని పేరు కావ్యాలంకార సూత్రమని, కావ్యాలంకార సూత్ర వృత్తి అనేటువంటి ఒక శబ్దంతో మనం పిలుస్తాం. కాబట్టి ఇక్కడ కావ్యస్యాత్మ రీతి అనేటువంటిది ఏదైతే ఉందో సిద్ధాంతాన్ని నిరూపిస్తూ రచించినటువంటి గ్రంథం కావ్యాలంకార సూత్రాన్ని.
కాబట్టి స్వేనైవ వృత్తి అపి రచితా వర్తతే, ఆయన్నే రచించాడు కాబట్టి కావ్యాలంకార సూత్ర వృత్తి అనేటువంటి ఒక పేరు మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే కావ్యాలంకార సూత్ర గ్రంథంలో మనకు 318 సూత్రాలు, గ్రంథాంతరాల్లో అంటే ఇక్కడ ఉత్తర దక్షిణ భాగాలు లేకపోతే ఎడిషన్స్ వీటిలో కొద్దిగా సూత్రాలు అటు ఇటుగా అవుతాయి. ఓవరాల్ గా వీరు అంటే ఆచార్యుల వారు ప్రతిపాదించినటువంటి సంఖ్య 318. ఈ 5 అధికరణాలు గ్రంథేస్మిన్ అధికరణాన్ని పంచసంతి, అధ్యాయాలు 15. ఇక్కడ ఏంటి అని అంటే మనకు ఈ అధికరణ అధ్యాయ విశేషం ఏదైతే ఉందో అంటే ఆచార్యుల వారి అక్కడ చెప్పారు వాక్యం, ఈయన అర్థశాస్త్రాన్ని అనుకరిస్తూ ఈ అధ్యాయ విభాగాన్ని చేశాడు అనేటువంటి ఒక విషయాన్ని అక్కడ చెప్తారు మధ్యలో అక్కడ ఆచార్యుల వారు. కాబట్టి ఇక్కడ ప్రథమాధికరణం, 5 అధికరణాల్లో ప్రథమాధికరణం శారీరం నామ ప్రథమాధికరణం. శారీరం అంటే ఈ శరీరాన్ని చెప్పేటువంటిది. ఇక్కడ 3 అధ్యాయాలు, ఈ శారీరాధికరణంలో 3 అధ్యాయాలు. ప్రయోజన స్థాపన, అధికారి చింత, రీతయ రీతి నిశ్చయశ్చ, కావ్యాంగాన్ని కావ్య విశేష. ఈ అంశాలన్నీ కూడా మనకు ప్రథమాధికరణలో కనబడతాయి. ఎందుకంటే అనుబంధ చతుష్టయాన్ని నిరూపిస్తూ ప్రయోజన స్థాపన, అలాగే అధికారి చింత, 3 రీతులు వాటి ఉదాహరణలు, దానికి సంబంధించి కావ్యాంగాలు. లోకో విద్యా ప్రకీర్ణం చేతి కావ్యాంగాన్ని లోకం విద్యా ప్రకీర్ణం అని చెప్తాడు. ఇవి కావ్య విశేషాలు. ఇక 2వ అంశంలో ద్వితీయాధికరణంలో దోషదర్శనం నామ ద్వితీయాధికరణం. దీనిలో 2 అధ్యాయాలు ఉన్నాయి. దీంట్లో మనకు మిగతా వాళ్ళందరూ కూడా దోషాలను 2 రకాలుగా చెప్తే ఈయన 4 అంశాల్లో చెప్పాడు. పదదోషాలు, పదార్థ దోషాలు, వాక్య దోషాలు, వాక్యార్థ దోషాలను 4 విధాలైనటువంటి దోషాలను చెప్పాడు. ఈ 4 రకాలైనటువంటి దోషాలు ఈ 2 అధ్యాయాల్లో వీటికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ఉదాహరణలతో సహా మొత్తం నిరూపించడం జరిగింది. 3వ అధికరణం తృతీయాధికరణం గుణ వివేచనం. ఎందుకనంటే కావ్య శోభాయా కర్తారు గుణాహ అని చెప్తాడు. కాబట్టి కావ్యం యొక్క శోభను నిర్మణింపజేయడంలో గుణాలు ప్రధానమైనటువంటి పాత్రను వహిస్తాయి. ఎందుకంటే రీతికి సపోర్టే గుణాలు. రీతి 2 కూడా వీటి యొక్క విశేషాన్ని ఎక్కువ వివరించడం జరిగింది. కాబట్టి తృతీయాధికరణంలో 2 అధ్యాయాలు ఉన్నాయి. దీంట్లో గుణాలంకార వివేక, శబ్ద గుణాలు అంటే ఈయన మామూలుగా గుణాలు మనకు మాధుర్యోజ ప్రసాదాఖ్య త్రయస్థిన పునర్దిశ అని దండి కావ్యాదర్శలో 3 గుణాలు చెప్పాడు. అలాగే భామహుడు కూడా ఇంచుమించు. తర్వాత వాళ్ళందరూ కూడా 10 గుణాలు శ్లేష ప్రసాద సమత మాధుర్యం సుకుమారత అర్థ వ్యక్తి ఉదారత్వ ఓజః కాంతి సమాదయ అని మొత్తం 10 గుణాలు చెప్పాడు. ఈ 10 గుణాలను తీసుకొని ఈయన శబ్ద గుణాలు అర్థ గుణాలు అని 2 విభాగాలు చేసి మొత్తం 20 గుణాలు చెప్పాడు. ప్రతి గుణాన్ని చెబుతూ దానికి ఉదాహరణలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి శబ్దగుణ వివేచనం, అర్థగుణ వివేచనం ఇవన్నీ కూడా మనకు 3వ అధికరణంలో చేశాడు. చతుర్థాధికరణం 4వ అధికరణంలో ఏంటి అంటే ఆలంకారికం నామ చతుర్థాధికరణం అని పేరు. అంటే అలంకారాలు. ఇక్కడ 3 అధ్యాయాలు ఉన్నాయి. దీంట్లో ఈ 4వ అధికరణంలో శబ్దాలంకార విచార, శబ్దాలంకారంలో 2 అలంకారాలు చెప్పాడు. ఇంకొకటి ఏంటి అని అంటే ఉపమా విచార, ఉపమా ప్రపంచాధికార అని చెప్పాడు. ఈయన ప్రధానంగా ఏం చెప్తాడు అంటే ఈయన యొక్క సిద్ధాంతం చేసినటువంటి విషయాల్లో ఇది కూడా ప్రధానమైంది. అన్ని అలంకారాలకు ప్రాణభూతమైంది, మూలభూతమైంది ఉపమానే అనేటువంటి ఒక విషయాన్ని సిద్ధాంతీకరించాడు వామనుడు. అలాగా చతుర్థాధికరణంలో ఈ ఉపమా విచార, ఉపమా ప్రపంచాధికార అని ప్రాయోగికం నామ పంచమాధికరణం. ఇక్కడ 2 అధ్యాయాలు ఉన్నాయి ఈ అధికరణంలో. దీంట్లో కవి సమయ, శబ్దశుద్ధి 2 అంశాలు, 2 టాపిక్స్ ఇవి. కవి సమయాలు అని అంటే కొన్ని శబ్దాలను ప్రయోగిస్తూ ఉంటారు. అలాగే దోషాలు, ఏవైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలకు వ్యాకరణ ప్రకారంగా శబ్ద సాధుత్వాన్ని, శబ్ద శుద్ధి, శబ్దం ఏ విధంగా శుద్ధి జరుగుతుంది, ఈ శబ్దము ఏ విధంగా శుద్ధమైంది అని చెప్పడానికి వివిధ వ్యాకరణ సూత్రాల ప్రమాణంతో నిరూపించడం చేశాడు. ఇది పంచమాధికరణంలో ప్రాయోగికం నామ పంచమాధికరణం. ఇక్కడ 2 అధ్యాయాలు. దీంట్లో 2 టాపిక్స్, కావ్య సమయ ఒకటి, శబ్ద శుద్ధి అని. కావ్య సమయ అంటే కొన్ని అంశాలు అంటే ఒకే పదం 2 సార్లు ప్రయోగం చేయకూడదు అని అక్కడ సూత్రం చెప్తాడు. వెంట ప్రయోగం చేయకూడదు, కొన్ని నియమాలు అనేటువంటివి ఉన్నాయి. అలాంటి విషయాలన్నిటి కూడా ఇక్కడ మనకు పంచమాధికరణంలో ప్రతిపాదించాడు
వామనుడు. అలాగే వామనుడు ఓవరాల్ గా 33 అలంకారాలు. ఈ అలంకార సంఖ్యలో చాలా మొదటి నుంచి వెళ్ళి భరతుడు 4 చెప్పాడు, కానీ క్రమేణా సంఖ్య పెరుగుతూ 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 100, 150 దాకా పోయింది. ఇలా ఇక ఇది గ్రంథం యొక్క కావ్యాలంకార సూత్ర గ్రంథం యొక్క ప్రధానమైనటువంటి స్వరూపం, ఏ అధికరణంలో ఏముంది అనేటువంటి ఒక విషయాలు. ఎందుకంటే వ్యాఖ్యాన కావ్యస్య అథవా అలంకార శాస్త్రస్య తత్వం అవగంతుం వయం న శక్నుమః. కాబట్టి మనకు అర్థం కాదు. కాబట్టి ఏం చేశాడనంటే గోపేంద్ర తిప్పభూపాలుకు మామూలుగా 2 వ్యాఖ్యానాలు ఉన్నాయని చెప్పారు. దాంట్లో మనకు గోపేంద్ర తిప్పభూపాలుడు ఈయన తెలుగువాడు. ఈయన రచించినటువంటి వ్యాఖ్యానం కామధేను వ్యాఖ్యానం అని చాలా గొప్పనైనటువంటి విశ్లేషణతోటి ఈయన వ్యాఖ్యానాన్ని రచించాడు. ఈయన కాలము కీర్తి శతాబ్దం 15వ శతాబ్దంగా చెప్తారు. అలాగే మహేశ్వరుడు సాహిత్య సర్వస్వం అనేటువంటి వ్యాఖ్యానాన్ని రచించాడు అని, కానీ ఈ గ్రంథం పెద్దగా వెలుగులోకి రాలేదు. పఠన పాఠనాల్లో ఉన్నది మాత్రం కామధేను సహితంగానే మనకు అంటే ప్రింట్ అయిన గ్రంథాలు ఎక్కువగా కామధేను సహితంగానే వాంగ్మయంలో కనబడుతూ ఉన్నాయి. ఇది గ్రంథానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం. ఇక ప్రధానంగా దీనిలోకి వస్తే ఏంటి అని అంటే మొట్టమొదటిగా సూత్రంతో ఆయన ఏం చేస్తాడు అని అంటే ప్రణమ్య పరమం జ్యోతి వామనేన కవిప్రియ కావ్యాలంకార సూత్రాణం స్వేషాం వృత్తిర్విధీయతే అని మంగళాన్ని చెప్పి మొట్టమొదటి సూత్రమే అంటే పైన సూత్రమే ఉంటుంది, కావ్యం గ్రాహ్యం అలంకారాత్. కావ్యం గ్రాహ్యం అలంకారాత్, అలంకారం నుండి కావ్యాన్ని గ్రహించాలి అని తర్వాతనే ఈ మంగళ శ్లోకాన్ని రచించాడు. దానికి ఏంటి అని అంటే ఆయన చెబుతూ అక్కడ మనకు 3 ఇంకా మళ్ళీ ఇలా పరంపరగా సాగుతూ ఉంటుంది. కోసావలంకార, కావ్యం గ్రాహ్యం అలంకారాత్, అలంకారం నుండి కావ్యాన్ని గ్రహించాలి. అలంకారం అంటే ఏంటి? కోసావలంకార సౌందర్యం అలంకార, సౌందర్యాన్ని ఆపాదించేటువంటిది అలంకారము అని చెప్తాడు. అలాగే మళ్ళీ సదోష గుణాలంకార హానాదానాభ్యాం అని చెప్పుకుంటూ వస్తూ తర్వాత అంటే కావ్యం సత్ దృష్టార్థం ప్రీతి కీర్తి హేతుత్వాత్ అని కావ్య ప్రయోజనాలు ఇవన్నీ కూడా ఆయన నిరూపించడం చేశాడు. ఆ తర్వాత అధికార ఇదంతా చెప్పిన తర్వాత రీతులను ప్రస్తావించారు. అది ఇక్కడ ఏంటి అని అంటే విశేషవతి అంటే విశిష్ట పదరచనా రీతి అని చెప్పాడు. రీతి సిద్ధాంతాన్ని చెప్తూ విశిష్టములైనటువంటి పదములతో కూడుకున్నటువంటి పద గుంఫనం ఏదైతే ఉందో దాన్ని రీతి అని అంటారు. మరి విశేషం అంటే ఏంటి? విశేషో గుణ ఆత్మ అంటే విశేషవతి పదానాం రచనా రీతి. ఏంటది అంటే ఓజ ప్రసాదాది గుణ స్వభావ ఏవ విశేష. విశేషం అంటే ఏంటి అని అంటే ఓజ ప్రసాదాది మొదలైనటువంటి గుణముల యొక్క స్వభావం ఏదైతే ఉందో దాన్నే విశేషము అని అంటారు. గుణాలంటే ఏంటి? కావ్య శోభాయా కర్తారో ధర్మాః గుణాః. ఇది సూత్రం, డైరెక్ట్ సూత్రం. అంటే కావ్యము యొక్క శోభను కావ్యానికి శోభను కలిగించేటువంటి ధర్మం కలిగినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి గుణాలు. ఈ రీతయ గుణై నిష్పద్యంతే అంటే గుణములతో ఈ రీతులు నిష్పద్యంతే పుడుతూ ఉన్నాయి. ఈయన ఏం చేశాడు? గుణాలు ఈ గుణ సంఖ్య విచారంలో కూడా ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, భరతుడు 10 గుణాలు చెప్పాడు, భామహుడు 3 చెప్పాడు. మాధుర్యోజ ప్రసాదాఖ్య దండి మాధుర్యోజ ప్రసాదాఖ్య త్రయస్థేన పునర్దశ, అవే 10 అవుతాయి అని ఆయన దండి చెప్పాడు. వామనుడు మాత్రం ఈ 10 గుణాలను తీసుకొని శబ్ద గుణాలు 10, అర్థ గుణాలు 10 అనేటువంటి ఒక 2 విభాగాలు చేసి మొత్తం 20 గుణాలను స్థాపించాడు. దాంట్లో ఇక రీతిని చెబుతూ వామనుడు ఏం చేశాడు? గుణాల యొక్క సంబంధము సాక్షాత్గా రీతితోటి చెప్పాడు, సంస్థాపించాడు ఆయన. దాని యొక్క సూత్రం ఏంటి అని అంటే మనకు సాచత్రేధా వైదర్భి గౌడి పాంచాలి చేతి అని సూత్రం. సాచత్రేధా వైదర్భి గౌడి పాంచాలి చేతి. మళ్ళీ ఇంకా దాని యొక్క వైదర్భి యొక్క లక్షణం చెబుతూ ఉన్నాడు. అంటే 3 రీతులు, 3 అవి 1 వైదర్భి, 2 గౌడి, 3 పాంచాలి అని. మరి వైదర్భి యొక్క లక్షణం ఏంటంటే సమగ్ర గుణ వైదర్భి, సమగ్రమైనటువంటి గుణములతో కూడుకున్నటువంటి దాన్ని వైదర్భి అని అంటారు. అక్కడ కొన్ని ఈ శ్లోకాలు చెప్తాడు.
అస్పృష్టా దోషమాత్రాభిః సమగ్ర గుణకుంభిత విపంచీస్వర సౌభాగ్య వైదర్భీ రీతిరిష్యతే అని. విపంచీస్వరం లాగా, ఒక వీణానాదం లాగా ఉంటుంది వైదర్భీ రీతి అని చెబుతూ, దాన్నే తామేతామేవం కవయః స్తువంతి సతి వక్తరి సత్యర్థే సతి శబ్దానుశాసనే అస్తి తన్న వినా ఏన పరిస్రవతి వాంగ్మధు. అంటే చెప్పేవాడున్నాడు, శబ్దార్థాలున్నాయి, అన్ని ఉన్నప్పటికీ కూడా ఏది లేకపోతే ఆ వాక్కు యందు మధువు స్రవించదో దాన్ని ఆ రీతిని వైదర్భి అని అంటారు అని చెప్పాడు. దానికి ఉదాహరణగా చెబుతూ అభిజ్ఞాన శాకుంతలం 2వ అంకంలో ఉన్నటువంటి 6వ శ్లోకం, గాహంతాం మహిషా నిపాన సలలిం శృంగైర్ముహుస్తాడితం ఛాయాబద్ధ కదంభకం మృగకలం రోమంతమభ్యస్యతు విశ్రబ్ధం కురుతాం వరాహ వితతిర్ముస్తాక్షితం పల్వలే విశ్రాంతిం లభతాం ఇదంచ శిథిలజ్యాబంధమస్పద్ధనుః. వేట కోసమై వేటను సందర్భంలో చెప్పినటువంటి సందర్భం ఇది శ్లోకం. గాహంతాం మహిషా నిపాన, మొత్తం కంప్లీట్ గా వివరించలేకపోతున్నాను, టైం దగ్గర ఉంది కాబట్టి ఈ శ్లోకం ఇక్కడ ఆచార్యుల వారు ఈ గ్రంథంలో అన్ని గుణాలు సంతోష్ 10 నిమిషాలు తీసుకో, ఏం పర్వాలేదు, ఎందుకంటే 10 నిమిషాలు లేట్ గానే ఆరంభించాము. ఒక 10 నిమిషాలు నువ్వు చెప్పదలుచుకున్నది 10-15 నిమిషాలు తీసుకుని చెప్పు, ఏమి కంగారు లేదు, నీకు ఇంకా ఉంటాయి. ఓకే, నువ్వు చూసుకో మేడం, చూస్తా. అది దీంట్లో ఈ శ్లోకంలో అంటే శ్రీరామచంద్రుడు గారు మొత్తం వివరణలో మొత్తం ఈ 10 గుణాలు అంటే సమగ్ర గుణ వైదర్భ్య అననం కదా. కాబట్టి ఎక్కడ శ్లేష, ప్రసాదము, సమత, మహిషా నిపాన సలిలం అన్నప్పుడు వర్ణములలో మసృణత్వం చే శ్లేషాని, గాహంతాం అని ఎట్లు ప్రారంభించజేయబడినో అక్కడ విశ్రాంతిం లభతాం అన్నప్పుడు మార్గభేద రూపకమైనటువంటి సమత అని, గాహంతాం అన్నప్పుడు గాహంతాం అన్నప్పుడు ఆరోహం, అప్పుడు మహిషా అన్నప్పుడు అవరోహం, ఇతర స్థలంలో ఆరోహ అవరోహాలు ఉండటం చేత సమాధి అని ఇలా గాహంతాం మహిషా నిపా ఇలా మనం చదువుతుంటే అర్థమవుతుంది. కాబట్టి ఈ గుణాలన్నీ కూడా చాలా చక్కగా రోమంతమభ్యస్యతు అన్న చోట సౌకుమార్యం ఇత్యాస, రోమంతమభ్యస్యతు అన్నప్పుడు సౌకుమార్యం, శిథిల జ్యాబంధమస్మద్ధను అన్నప్పుడు ఉదారత, నా యొక్క అంటే విల్లు శతతీరును కాక జాబంధం అస్పద్ధను అన్న చోట ఇలా వైదర్భి వింటి నారి వదిలేస్తున్నా, వింటి నారి శిథిలమగు కాక. కాబట్టి ఈ గుణాల్లో ఇది వైదర్భికి ఉదాహరణ ఇచ్చాడు ఇది సూత్రకారుడు. కాబట్టి ఇది అభిజ్ఞాన శాకుంతలలో ఉన్నటువంటి 2వ అంకంలో ఉన్నటువంటి 6వ శ్లోకం. ఇక 2వ రీతి గౌడీయ, ఓజః కాంతిమతి గౌడీయ. దీంట్లో ఆయన ఏం చెప్తారంటే దానిలో పరికర శ్లోకాలుగా సమస్తాధ్యుత్పట పద ఓజః కాంతి గుణాన్వితం గౌడీయామితి గాయంతి రీతిం రీతి విచక్షణాః. అంటే గౌడీయ రీతి ఏంటంటే కొద్దిగా ఓజో గుణ భూయిష్టమైనటువంటి విషయం. ఓజః కాంతిమతి గౌడీయ స్తోత్రంలోనే ఉంది. మహావీర చరితంలో ఉన్నటువంటి ప్రథమాంకంలో 54వ శ్లోకాన్ని ఇక్కడ ఉదాహరించారు వామనుడు. దోర్దండాంచిత చంద్రశేఖర ధనుర్దండావభంగోద్యతష్టంకారధ్వనిరార్యబాల చరిత ప్రస్తావనాడిండిమః ద్రాక్పర్యస్తకపాల సంపుటమిత బ్రహ్మాండ భాండోదర బ్రాహ్మ్యత్పిండిత చండిమా కతమహో నాత్యాపి విశ్రామ్యతి. ఇక్కడ గమనించవచ్చు మనకు పదభూయిష్టం, సమాస భూయస్త్వం, కఠిన పద పరుషపద ప్రయోగము, ఇదంతా కూడా ఓజో గుణం యొక్క లక్షణాలు. కాబట్టి ఇక దోర్దండాంచిత చంద్రశేఖర ధనుర్ ఇదంతా దీర్ఘ సమాసం, ఒకటే సమాసం. శంకార ధ్వనిరార్యబాల చరిత ప్రస్తావన డిండిమః ద్రాక్పర్యస్థ కపాల సంపుటమిత బ్రహ్మాండ భాండోదర, ఇదంతా కూడా సమాస భూయస్త్వం అనేటువంటిది మనకి ఇక్కడ గౌడీయ రీతి యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. ఇక్కడ మనకు మహావీర చరిత్రలో ఉన్నటువంటి శ్లోకాన్ని ఉదాహరించడం. ఇక పాంచాలి ఏంటి అని అంటే మాధుర్య సౌకుమార్యోపన్న పాంచాలి. మాధుర్యము సౌకుమార్యము ఈ రెండింటితో కూడుకున్నటువంటి దాన్ని పాంచాలి రీతి అని అంటారు. అమరక శతకంలో ఉన్నటువంటి నెంబర్ 131 శ్లోక
ఈయన చెప్తూ ఏంటంటే అశ్లిష్ట శ్లెథభావాం తాం, ఇక్కడ పూరణ పడేదండి తప్పు, పురాణ ఛాయయాశ్రిత మధురాం సుకుమారాంచ పాంచాలీం కవయో విదుహు. అంటే పురాణ ఛాయ అశ్లిష్టం అంటే పైన చెప్పినటువంటి గౌఢీయ రీతిలాగా పెద్ద పెద్ద సమాసాలు ఉండకూడదు. చాలా పదం చాలా లలితమైన పదాలు ఉండాలి, లలిత పద సన్నివేశం ఉండాలి. మధురం సుకుమార, మధుర గుణం సుకుమార గుణం కలిగినటువంటిది. దాంట్లో చెప్తున్నాడు గ్రామేస్మిన్ పథికాయనైవ వసతి పాంతాధునా దీయతే రాత్రావత్ర విహారమంటపతలే పాంతః ప్రసుప్తో యువా తేనోత్థాయ ఖలేన గర్జిత ఘనే స్మృత్వా ప్రియాం తత్కృతం ఏనాద్యాపి కరంకదండ పతనాశంకీ జనస్తిష్ఠతి. ఇది మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది. గ్రామే అస్మిన్ గ్రామే పతికాయ నైవ వసతి నది పాంత అధునా దీయతే. కాబట్టి ఇప్పుడు ఇవ్వట్లేదండి, అంతకుముందు ఏదో విశ్రాంతికి ఇచ్చేవాళ్ళం పాఠశాలలో, కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇలా లలితమైనటువంటి పద సన్నివేశం. మామూలు దశరూపకంలో ఒక శ్లోకం ఉదాహరణ, యాతోస్మి పద్మనయనే సమయో మమైషా సుప్తామయైవ భవతి ప్రతిబోధనీయ. ఇలాంటి శ్లోకాలన్నీ కూడా మనకు లలిత పద సన్నివేశంలో ఉన్నటువంటివన్నీ కూడా పాంచాలి రీతిలో చెప్పబడినటువంటి శ్లోకాలు. ఇక్కడ వామనుడు ఈ శ్లోకాన్ని ఇక్కడ ఉదాహరించడం చేశాడు. ఇక ఇది మామూలుగా ఓవరాల్ గా దీని యొక్క స్వరూపం, అంటే అలంకార శాస్త్రంలో చెప్పినటువంటి విషయం. అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి సమయంలో ఇంతకంటే ఎక్కువ చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి రీతి సంఖ్య విషయానికి వస్తే, అంటే వామన పూర్వవర్తులైనటువంటి వారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా భామహ దండులు వైదర్భి గౌడి రెండు విషయాలను తీసుకున్నాడు. దండి గౌడ వైదర్భి అని మార్గ శబ్ద ప్రయోగంతో ఆయన కూడా రెండు తీసుకున్నాడు. వామనుడు వైదర్భి గౌడి పాంచాలి అని మూడు రీతులు చెప్పాడు. వామన పరవర్తులు అంటే వామనుడి తర్వాత వచ్చినటువంటి అలంకారకులు ఎవరు అంటే రుద్రటుడు, ఈయన 4 చెప్పాడు. వైదర్భి గౌడి పాంచాలి లాటియా, ఇంకొకటి లాట దేశం అని లాటియా అని చెప్తాడు. భోజరాజు సరస్వతి కంఠాభరణంలో వైదర్భి గౌడి పాంచాలి లాటి మాగధి అవంతిక అని ఆయన 6 చెప్పాడు సరస్వతి కంఠాభరణంలో. అలా నరేంద్ర ప్రభుసూరి అలంకార మహోదధి ఆయన 12 రీతులు దీనిలో ఆయన గ్రంథంలో చెప్పాడు. అలాగే శారదా తనయుడు భావప్రకాశంలో వైదర్భి గౌడి పాంచాలి లాటి సౌరాష్ట్రి ద్రావిడి అని 6. విద్యాధరుడు ఏకావలిలో వైదర్భి గౌడి పాంచాలి, ఇంకా దీన్నే చేస్తూ మాగధి లాటియా అవంతిక అని ఆయన కూడా 6 చెప్పాడు. ఇంకా ప్రధానంగా ఏంటి అని అంటే వామనుడు అంటే రీతి నియామక తత్వాలు ఏదైతే ఉందో, రీతి అంటే ఇలాగే అనేటువంటి ఒక నిర్దేశం అనేటువంటి దాన్ని చేయలేదు. కానీ ఆనందవర్తుడు ఏం చేశాడంటే ఈ రీతిని రస వక్తృ వాచ్య విషయౌచిత్యాని అనేటువంటి ఒక అంశాల్లో ఆయన ఇలా ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాడు ఆనందవర్ధనుడు. అంటే రీతినాం నియమం రసాధారేణ వక్తృ ఆధారేణ వాచ్యాధారేణ విషయాధారేణ భవతి ఇది తృతీయాధ్యతే 3వ అధ్యాయంలో ఆయన రీతి యొక్క నియామకం అనేటువంటి చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక ఇదే ఇంతకు ముందు ఉన్నటువంటి విషయమే. భరతుని యొక్క నాట్యశాస్త్రంలో తర్వాత ఇదంతా కూడా వాళ్ళు అంటే రీతి యొక్క స్వరూపాన్ని చెప్పారు. కానీ రీతికి ఒక ప్రధానమైనటువంటి విషయంగా చెప్తూ సిద్ధాంతాన్ని చెప్పి ఆత్మస్థానీయాన్ని కల్పించి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్వరూపాన్ని ఇచ్చి నిరూపించినటువంటి వ్యక్తి మాత్రం మనకు వామనుడే. ఆ వామనుని విషయ సిద్ధాంతాన్ని తర్వాత పరవర్తి అలంకారికులందరూ కూడా ఫాలో అయ్యారు. దీంట్లో ప్రధానమైనటువంటి విషయంగా దీనిలో చెప్పారు. ఇంకా సమయంలో కవి సమయంలో అంటే శబ్దశుద్ధిని అలంకార వివేచనను కూడా చాలా అద్భుతమైనటువంటి విషయంగా చేశాడు. ఎందుకంటే సూత్రంలో చెప్పడము అనేటువంటి చాలా పెద్ద విషయం. ఎందుకంటే తక్కువ అక్షరాలు మిగతా వాళ్ళందరూ కూడా అనుష్టుపులలో లేకపోతే ఆర్యాలలో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అంటే అక్కడ మనకు వెసులుబాటు ఎక్కువ, కానీ సూత్రంలో వెసులుబాటు చాలా తక్కువ. అయినప్పటికీ కూడా చాలా గొప్పగా స్పష్టమైనటువంటి విషయం మనకు చాలా అర్థమవుతుంది. చాలా నాకు తెలిసి అలంకార శాస్త్ర గ్రంథాల్లో అతి లలితమైనటువంటి గ్రంథం మనకు కావ్యాలంకార సూత్రవృత్తి అని చెప్పుకోవచ్చు. ఇంకా దానికి ఇంకా అది ఏంటంటే
గోరుముద్దల్లాగా అంటే మామూలుగా సిద్ధంగా చేసి చెప్పడంలో ఈ తెలుగు వ్యాఖ్య, ఆచార్యుల వారి తెలుగు వ్యాఖ్య ఇంకా 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 సులభమైనటువంటి మార్గాన్ని ఉపదేశించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రధానంగా వామనుడు చేసినటువంటి విషయం ఏంటి అని అంటే, గుణము అలంకారాలు ఇవి రెండు కూడా వేరు కాదు, అభిన్నత్వం. సారీ, ఆ గుణాలు అలంకారాలు వేరు, అంటే గుణాలు అలంకారాలు తది అతిశయ హేతవ అలంకారా అని ఈ సిద్ధాంతం చేశాడు. అలాగే రీతులు 3 అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని చెప్పాడు. అలాగే వక్రోక్తే లక్షణారూపత అనేటువంటి ఒక విషయాన్ని చెప్తాడు. విశేషోక్తే లక్షణ వైచిత్ర్యం, ఇది మనకు అలంకారాల యొక్క విషయంలో కొన్ని మెర్జ్ చేయడం, కొన్ని విశేషంగా చెప్పడం, ఇలాంటివన్నీ కూడా అలంకార ప్రకరణలు మనకు కనబడతాయి. కాబట్టి ఇంకా అలంకార ప్రపంచంలో ఇంకొక సిద్ధాంతం ఏం చేశాడంటే, మొత్తం అలంకారాలన్నీ కూడా ఉపమనించలే పుడతాయి, ఉపమే అన్ని అలంకారాలకు మూలభూతమైంది అనేటువంటి ఒక విషయాన్ని, సిద్ధాంతాన్ని స్థాపించాడు వామనుడు కావ్యాలంకార సూత్రవృత్తి గ్రంథంలో. కాబట్టి ఇలాంటి గ్రంథానికి చాలా గొప్పనైనటువంటి బాలానందిని వ్యాఖ్య అనేటువంటి చాలా గొప్పనైనటువంటి ఉపకారంగా ఉపయోగపడుతుంది. దానిలో కొన్ని అంశాలు, ఎందుకంటే మూలకర్తల యొక్క కేవలం సూత్రం చదివితే అర్థం కానటువంటి విషయం కాబట్టి అక్కడ వ్యాఖ్యల యొక్క సహాయం, అందులో ప్రాదేశిక భాషలు, ప్రాంతీయ భాషలు, మాతృభాషలు అయినటువంటి మన అలాంటి తెలుగు వాళ్ళకు అలాంటి భాషల యొక్క వ్యాఖ్యానాలు కూడా చాలా గొప్పగా ఉపకరిస్తాయండి. లేకపోతే దాని పూర్తి తత్వాన్ని మనం చెప్పడానికి కొంత అర్థం కానటువంటి విషయం అక్కడక్కడ, ఎందుకంటే క్లిష్ట సమయాలు చాలా ఉంటుంటాయి వాటిల్లో. కాబట్టి అలాంటి విషయాల్లో చాలా గొప్పనైనటువంటి గ్రంథాలను మనకు అందించారు. చాలా గొప్పనైనటువంటి వారికి ఎప్పటికి కూడా మనము కృతజ్ఞులుగా ఉందాం. ఇలాంటి అవకాశాన్ని, గొప్పనైనటువంటి విషయాన్ని, అంటే గ్రంథం మొత్తం కూడా చూసేటువంటి ఏదైనా ఒక సందర్భం వస్తే, ఎందుకంటే సిలబస్ వరకు ఉన్నంత వరకు అక్కడే చదువుతాం. కాబట్టి ఏదైనా ఇలాంటి వ్యాఖ్యానం అన్నప్పుడు కొద్దిగా మొత్తం చూసి, అంటే అయినప్పటికీ కూడా కేవలం మీకు ప్రజెంట్ చేసింది ఒక 10% అంటే, ఎందుకంటే మొత్తం గ్రంథం అంతా చెప్పలేనటువంటి పరిస్థితి గ్రంథంలో కాదండి, ఎవరి వల్ల కూడా కాదు. కాబట్టి ఏదో స్థాళీపులాక న్యాయంగా కొన్ని అంశాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను. కాబట్టి నా అందరి వాత్సల్యంతో ఎప్పుడూ కూడా నన్ను ప్రేరేపిస్తూ, ప్రోత్సహిస్తూ మా భిన్నంటి ఉండి మార్గదర్శనం చేసేటువంటి ఆచార్యులు పి శశిరేఖ మహోదయులు, వారికి సర్వదా కృతజ్ఞునిగా చెప్తూ, ఇంతవరకు శ్రద్ధగా విన్న మీకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తూ ముగిస్తాను. ధన్యవాదాలు మహోదయ. మీరెవరు మాట్లాడొద్దు దయచేసి, ఇక్కడ రికార్డింగ్ ఉంది, ఒక నిమిషం. నేను దానికి ఉపసంహారం చెప్పిన తర్వాత అప్పుడు డిస్కషన్ కి మీకు అప్పచెప్తాను. ధన్యవాదాలు సంతోష్. ఇక్కడ సంతోష్ గారికి నిజం చెప్పాలంటే మీ అందరికీ కూడా ఇంకా కొన్ని లెక్చర్స్ వినాలని ఉండవచ్చును. అన్నిటికంటే ముందుగా ఇతన్ని అభినందించాల్సిన విషయం ఏమిటంటే, అలంకార శాస్త్ర సమగ్రత్వాన్ని తను ఆదిలోనే అంతా ప్రస్తావించి, ఎక్కడిక్కడ ఆల్మోస్ట్ శ్రీరామచంద్రుడు గారు రాసినటువంటి అలంకార శాస్త్ర చరిత్ర లోని విషయాలు కూడా చెప్పాడు. కాబట్టి ఇది అలంకార శాస్త్రాల యొక్క పరంపరలో మొదటి లెక్చర్ సంతోష్ కుమార్ది. నిజంగా సార్థక్యం, ఎందుచేతనంటే అంత అలంకార శాస్త్రాలను గురించిన పరిచయం ఇచ్చాడు, మిగతా ఎన్నో విషయాలు. అన్నిటికంటే విశేషం ఏమిటంటే, ఆయన ఓరియంటల్ స్టడీ యొక్క నిదర్శనం ఏమిటంటే, సాధారణంగా అలంకార శాస్త్రాలు చెప్పేటప్పుడు ప్రతాపరుద్రీయంతో మొదలు పెడతారు. అందువల్ల ప్రతాపరుద్రీయంతో ఆరంభించి చాలా చక్కగా చెప్పిన తర్వాత అన్నిటిని కూర్చి కూడా అంతా ఇస్తూ, ఇంకా వామనుడిది కూర్చి చెప్పాలంటే ఇంకొక లెక్చర్ కూడా సంతోష్ గారికి వీలైనప్పుడు, ఏదైతే మన శబ్ద శుద్ధి అన్నాడు, కొన్ని టాపిక్స్ నేను మళ్ళీ ఇస్తాను ఆయనకి. అంటే ఆ దోషాన్ని ఎలా తొలగించడం అవుతుంది, తర్వాత ఎలా శృతి కఠోరంగా ఉన్నప్పుడు ఇత్యాదులు ఎలా దోషానికి కారణమవుతాయి, ఇలాంటి కొన్ని విషయాలు మళ్ళీ probably సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఆయన డేట్ తీసుకుని మళ్ళీ ఒక లెక్చర్ పెడతాను. మీరందరూ చాలా చక్కగా వచ్చారు. ఈ ఉపమా మూలకం అని ఏదైతే వామనుడు చెప్పాడో దాని యొక్క విశ్వరూపం మనకు కావ్య ప్రకాశంలో కనబడుతుంది. కావ్య ప్రకాశంలో ఉపమా భేదాలన్నీ ఇలా విస్తృతపరుస్తాడనమాట. అన్నీ కూడా అది నిదర్శనాలంకారాదులైనా ఏదైనా ఉపమా మూలకాలే. అందుచేతనే అలంకార శాస్త్రం అంటే అసలు వాంగ్మయానికి ఎంత
ఇంపార్టెంట్. ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే నిజంగానే ఉత్తములకు నచ్చుతుంది, నచ్చకపోవడానికి కారణం ఏమిటంటే దానిలో ఇవన్నీ రీతులు ఉండాలి. ఈ రీతులను గూర్చి కూడా అతను అందుకే కాళిదాసు శైలితో పోలుస్తాడనమాట. మన విపంచీ స్వర సౌభాగ్య అంటే మనకి ఇన్స్ట్రుమెంట్స్ అన్నిట్లో ప్రాచీనమైనది వీణ. అందుకే మహతి అని పేరు పెడతారు. ఆ వీణ అనేది ఏదైతే ఉందో, సితార అవన్నీ తర్వాత వచ్చిన వీణ యొక్క ఆ వాదనం ఏదైతే ఉంటుందో, తంత్రి ఏదైతే నిర్మాణం ఉంటుందో చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని విపంచీ స్వర సౌభాగ్య అన్నాడనమాట. అందువల్ల వైదర్భి రీతిలో అన్ని ఉంటాయి. ఇంకా ఆ గుణాలు అది కూడా మన సంతోష్ గారిది మీ అందరికీ నచ్చింది అనేది నిర్వివాదాంశము. అందుచేత వారికి మళ్ళీ ఒకటి అప్పచెబుతాను. కాబట్టి ఇంకందులో మనకి